ఇక హవాలా దందాకు సిటీ అడ్డాగా మారుతోంది. కొన్నేళ్లుగా చడీ చప్పుడు లేని హవాలా రాకెట్ మళ్లీ హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా ఓ ముఠా అరెస్టుతో హవాలాపై మళ్లీ దృష్టి పెట్టారు పోలీసులు. ఈ ఏడాది నగరంలో హవాలాకు పాల్పడుతున్న 11 ముఠాలను అరెస్ట్ చేశారు ఖాకీలు. బ్లాక్ మనీని వైట్ గా మార్చడమే హవాలా. అక్రమ వ్యాపారాలు చేసేవారు, ప్రజల సొమ్ము దోచుకునే నేతలు, కోట్ల మేర అవినీతికి పాల్పడే అధికారులు హవాలా ద్వారానే బ్లాక్ మనీని రియల్ మనీగా మారుస్తుంటారు. నల్లధనానికి కూడా అడ్డాగా మారింది హైదరాబాద్. కొన్నాళ్లుగా చడీ చప్పుడు లేని హవాలా రాకెట్ మరోసారి బయటపడింది. రెండు దశాబ్దాల క్రితమే హవాలా సంస్కృతి నగరంలో ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట పాతబస్తీ కేంద్రంగా నడిచిన హవాలా దందా మొదటిసారి 1998లో పోలీసు రికార్డులకెక్కింది. ఈ హవాలా దందా రాను రాను రోజుకో రీతిలో మలుపు తిరుగుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చేలా తయారైంది. ఐఎస్ఐ ఏజెంట్ల హవాలా ఫండింగ్, నకిలీ కరెన్సీ చెలామణి కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రెజెంట్ సిటీ అడ్డాగా రోజుకు కోట్ల రూపాయల హవాలా దందా సాగుతున్నట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. కోట్లలో మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న అక్రమార్కులు హవాలా మార్గాలనే ఎంచుకుంటున్నారని స్పష్టమవుతోంది. అనేక కార్పొరేట్ సంస్థలు కూడా పన్ను మినహాయింపు కోసం హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నట్లు గతంలో ఐటీ ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది. 189 మంది డీలర్లు హవాలా లావాదేవీల ద్వారా సుమారు 25,000 మందికి ప్రయోజనం చేకూర్చారని ఇంటెలిజెన్స్ నివేదికలో నిర్ధారించింది. ఈ ఒక్క ఏడాదిలోనే సిటీ పోలీస్ 11 హవాలా రాకెట్ల గుట్టురట్టు చేసి సుమారు 20 కోట్ల హవాలా మనీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ హవాలా దందా కొనసాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హవాలా గ్యాంగులు కోట్లలో చేసే దందాకు భారీగా లాభం పొందుతున్నట్లు తెలుస్తోంది. లక్షకు 500 నుంచి 1000 రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇతర దేశాలకు గాని వివిధ నగరాలకు హవాలా మనీ చేర్చే సమయంలో ఈ గ్యాంగులు కోడ్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తాయని ఖాకీలు చెబుతున్నారు. హవాలా క్యాష్ ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఇక్కడ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హవాలా అమౌంట్ వేరియస్ పర్సన్స్ దగ్గర ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆఫీసెస్ అయిన బాంబే, ఢిల్లీలో అక్కడ బిజినెస్ మెన్కు అవసరాన్ని బట్టి ట్రాన్స్ఫర్ చేయాలని అంటే బాంబే నుంచి హైదరాబాద్ కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ, మిగతా ప్లేసెస్ నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి మిగతా ప్లేసెస్కు ఈ యొక్క అమౌంట్ ఒక కోడ్ ద్వారా వాళ్ళు ఇచ్చే 20 రూపాయల నోటు, దానికి ఒక నంబరు, ఆ నంబర్గా చెప్పిన వ్యక్తికి వీళ్ళు ఇక్కడ నుంచి డెలివరీ చేస్తారు. అక్కడ వాళ్ళ ఆఫీస్లో ఎవరికైతే ఇక్కడ హైదరాబాద్ పంపాలనో వాళ్ళకి అక్కడ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న హవాలా రాకెట్ పనిపట్టేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గోల్డ్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. నిందితుల నుంచి 30 లక్షల విలువైన కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలు రెట్టింపు చేస్తామని బురిడీ కొట్టిస్తున్న దొంగ బాబాల చేతుల్లో మోసపోవద్దన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. వివిధ నేరాలకు చెందిన 5 నేరస్తులను హబీబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 30 లక్షల విలువగల కిలో బంగారు ఆభరణాలను సీజ్ చేయడం జరిగింది. అందులో 4 నేరస్తులు బీదర్కు చెందినవారు. వాళ్ళు వాల్ హోల్ చేసి అంటే బంగారు దుకాణంలో నేరాలు చేశారు. 5 కేసులలో నేరాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు ఈ 400 గ్రాముల బంగారాన్ని ఆభరణాలను ఎత్తుకుపోవడం జరిగింది. అందులో ఉన్న ఫుటేజెస్ ద్వారా మేము సమాచారం సేకరించి ఈ నేరస్తులను అరెస్ట్ చేసి మరి సంబంధిత బంగారు ఆభరణాలను సీజ్ చేయడం జరిగింది.